ఒకరి చావు కోరుకునే మెంటాలిటీ నాది కాదు. నీది అలాంటి మెంటాలిటీయే. చూడండి అమూల్యదేవి గారు, ప్రాణం పోయిన దాంతో ఆడుకుంటే కిక్కే ఉంటుంది, ప్రాణం ఉన్న దాంతో ఆడుకుంటేనే కిక్కు. స్వామి, మా ఐశ్వర్యకి ప్రాణాపాయం తప్పినట్టేనా? అప్పుడే కాదు, ఈ కత్తి మీద ఉన్న బీజాక్షరాలు చదవాలి. ఏమండి, ఇక్కడ ఈ గుళ్ళో దేవత అంటే నాకు చాలా ఇష్టం, అందుకే వచ్చాను. దర్శనం చేసుకుని వెళ్తుంటే కాలు జారి కింద పడిపోయాను. అయ్యో, మీకేం కాలేదు కదా? రివాల్వర్ ఎక్కడో పొదల్లో పడిపోయినట్టుంది, తర్వాత తీసుకోవచ్చులే. ఏం కాలేదండి. అయినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మరేం పర్లేదండి, నేను బానే ఉన్నాను. సరేనండి, నేను బయలుదేరుతాను. అయ్యో, ఇప్పుడిలా ఎలా వెళ్తారు? ఇక్కడ పక్కనే మా ఇల్లు, కాసేపు మా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళండి. అయ్యో, మీకెందుకండి శ్రమ, నేను వెళ్తాలే. మీకు నిజంగానే పర్లేదు కదా? ఏం పర్లేదండి. అయితే పదండి, మా ఇంటికి వెళ్దాం. రండి. సరే, నీ ఇష్టం. అమ్మో, ఇది మామూలు పవర్ఫుల్ కాదు. తనకేదో చెయ్యాలని చూస్తే నాకేదో అయ్యేటట్టుంది. అంటే ఈ శక్తిని మనమేదో బెదిరించో భయపెట్టో కిడ్నాప్ చేసో మనం తీసుకెళ్లలేం. ఈ అమూల్య తనకి తానుగానే ఆ చోటికి రావాలి. మీరేనా నాకు ఫోన్ చేసింది? అవును పంతులు గారు. ఇలా రండి. కూర్చోండి. సంఖ్య 6ను సూచిస్తోంది, అంటే శుక్రుడు. మీరొచ్చిన టైం బావుంది. సంఖ్య 5ను సూచిస్తోంది. మీరు కూర్చున్న దిక్కు చాలా బావుంది. సంఖ్య 5ను సూచిస్తోంది. బుధుడు బుధబలాన్ని తెలియజేస్తున్నాడు. ఇక మీరు వచ్చిన విషయం చెప్పండి. నేను మోక్ష శిఖరాన్ని చూశాను. మోక్ష శిఖరం చూసిందా? కారణ జన్మలు మాత్రమే ఆ మోక్ష శిఖరాన్ని చూస్తారు. కారణ జన్మలో మోక్ష శిఖరం చూస్తారు, కానీ మా వదినమ్మ మాత్రం మా అందరికి దూరం అయిపోతుందేమో అని చాలా భయంగా ఉంది పంతులు గారు. మా వదిన విషయంలో ఏం జరగబోతుందో మీరే చెప్పాలి పంతులు గారు. ఈ గవ్వలు తీసుకోనాయనా. ఈ గవ్వల్ని నీ చేతికే ఇచ్చాను. స్వామిని ధ్యానం చేసుకుని నీ చేతులతోనే ఈ గవ్వల్ని వెయ్యి. గుర్తుపెట్టుకో, ఏ సంఖ్య వచ్చినా పర్వాలేదు, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ 7 మాత్రం రాకూడదు.
ఏడు వచ్చింది నాయనా. ఈ 7కి అర్థమేంటి? సప్తచక్రానికి సంబంధించినది, అంటే సహస్ర చక్రానికి సంబంధించినది, అంటే జ్ఞానవృద్ధికి సంబంధించినది, అంటే మోక్ష జ్ఞానాన్ని కలుగజేసేది. ఆవిడికి మోక్షం కలగబోతోందని మీరు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు నాయనా. అటువంటి వదినమ్మ నీకున్నదని నువ్వు సంతోషపడాలి. అంటే మా వదినమ్మ మా అందరికి దూరం అయిపోతుందా? అది ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది, నేనేమీ చెప్పలేను. సరే స్వామి, నేను ఇక బయలుదేరుతాను. మంచిది నాయనా. ఐశ్వర్య, ఐశ్వర్య, ఉదయ్, వద్దైశ్వర్య, పడుకో. పర్లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఐశ్వర్య? ఫైన్ ఉదయ్, బానే ఉంది. సారీ ఐశ్వర్య, ఇదంతా నా వల్లే జరిగింది. రీసెర్చ్ అంటూ నేను ఖడ్గం కోసం వెళ్ళకుండా ఉంటే నీకు ఇలా జరిగేది కాదు. ఇదంతా నా వల్లే. ఉదయ్, ఏంటిది? నాకు జరిగిన యాక్సిడెంట్ కి నీ రీసెర్చ్ కి లింక్ పెట్టి మాట్లాడతావేంటి? ఐశ్వర్య, అది సరే సరే, ఇప్పుడు నాకేం ప్రమాదం లేదు కదా, నువ్వు జరిగింది మర్చిపో. ఇంతకీ నీ రీసెర్చ్ ఏమైంది? వెళ్ళిన పని పూర్తయిందా? అయింది ఐశ్వర్య. అయితే నీ రీసెర్చ్ లో ఒక స్టెప్ ముందుకేసావు. కంగ్రాట్స్ ఉదయ్. థ్యాంక్ యూ. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఐశ్వర్య? ఆ ఈడియట్ సువర్ణ వల్లే ఉదయ్. సువర్ణ వల్ల? అవును. అంతకుముందు ఆఫీస్లో తనకి నాకు గొడవ అయ్యింది. ఆ మూడ్ లో ఉండి కారు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఏంటో ఉన్నట్టుండి వెహికల్ కంట్రోల్ తప్పింది. కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు కదా ఐశ్వర్య. మళ్ళీ మొదలు పెట్టావా? అయ్యిందేదో అయ్యింది. ఇదిగో, ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అది కాదు ఐశ్వర్య, పూర్తిగా క్యూర్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి. నేను బాగానే ఉన్నాను ఉదయ్, కావాలంటే చూడు. ప్లీజ్ ఉదయ్, నాకు ఈ హాస్పిటల్లో ఉండబుద్ధి కావట్లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే, డాక్టర్ గారితో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తే అదే చేద్దాం. ఓకే, పద. రండి. సరేనమ్మా. దుష్టశక్తి, దుర్మార్గపు శక్తి, జాలి దయా లేని ఒక పిశాచి అమ్మ ఇంట్లో అడుగుపెట్టింది. భగవత్ నాటకంలో పాత్రధారి అయింది. ఇదేనండి మా ఇల్లు.
నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. అయ్యో ఇప్పుడేం వద్దమ్మా. మరేం పర్వాలేదు, మీరు కూర్చోండి. నాకు కాఫీ ఏం వద్దమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు చాలు. సరే అయితే ఉండండి, వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. కూర్చోండి. ఇదిగో తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ వారు ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రానట్టున్నారు? అవునండి, ఇంకా రాలేదు. ఇలా ఇవ్వండి. మీ ఇల్లు, ఈ వాతావరణం అంతా బావుందమ్మా. మీ ఇంటికొచ్చాను, నువ్విచ్చిన జ్యూస్ తాగాను, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే నాకింక సెలవమ్మా, వస్తాను. అయ్యయ్యో, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. ఉండండి, ఇప్పుడే వస్తాను. సరిగ్గా 5 నెలల తర్వాత పున్నమి రోజున ఈ స్థలంలో రక్త తర్పణం జరగాలి. ఈ పాము ఏంటి నేరుగా ఇంట్లోకి వచ్చింది, నా మీద బుసలు కొడుతోంది? పాము 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 పాము. నాగప్ప, ఏంటి బుస్సు కొడుతున్నావు? మీరేం భయపడకండి, అది మిమ్మల్ని ఏం చేయదులేండి. అది మాకు అలవాటైన పామే. తన పేరు నాగప్ప. బుసలు కొట్టడం ఆపి పెరట్లో నీ కోసం పాలు పెట్టాను చూడు, వెళ్ళి తాగు. ఈవిడ పాముకి పాలు పోస్తూ పాముని పెంచుకుంటోందంటే ఈవిడెంత పవర్ఫుల్లో అర్థం అవుతోంది. ఈవిడ్ని తీసుకెళ్లాలంటే ఈ పాము అడ్డుగా ఉంటుందన్నమాట. నన్ను చూడగానే దీనికి విషయం అర్థమైపోయింది, అందుకే బుసలు కొడుతూ నా మీదకొచ్చింది. వెళ్ళిపోయిందిలేండి, మీరికి భయపడనక్కర్లేదు. సరేనమ్మా, నేనింక బయలుదేరుతాను. ఒక్క నిమిషం. భోజనం చేసి వెళ్తే బాగుంటుంది కదండి, ఈలోపు పార్థు గారు కూడా వచ్చేస్తారు. ఇంకెప్పుడైనా వస్తానులేమ్మా. గుడి నుంచి ఇంటికి తీసుకొచ్చి నాకిన్ని మర్యాదలు చేశావు, నాకదే చాలా సంతోషం అమ్మా. వస్తానమ్మా. సరేనండి, మంచిది.
స్వామి. హేమంత్ రా రా. ఏంటి హేమంత్ ఇలా వచ్చావు? నాకు ఒక విషయం తెలిసింది స్వామి. మా వదినం ఎక్కడుంటే మీరు అక్కడే ఉంటారు కదా? అవును హేమంత్, ఆ తల్లి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఆ తల్లి ఏ కుటుంబంలో అడుగు పెడితే నేను ఆ కుటుంబంతో సొంత మనిషినైపోతాను. ఆ తల్లితోనే నా ప్రయాణం, ఆ తల్లితోనే నా జీవితం. మరిప్పుడు 6 నెలల్లో ఆ తల్లి మనందరికీ దూరం అయిపోతుంది కదా స్వామి? నీకెలా తెలుసు హేమంత్? మోక్ష శిఖరం చూసిన వాళ్ళు 6 నెలల్లో మోక్షం పొందుతారట స్వామి. మోక్ష శిఖరం అపురూప జ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది. ఎవరికి పడితే వారికి ఈ మోక్ష శిఖరం కనబడదు. ఈ మోక్ష శిఖరానికి చావుకి సంబంధం లేదు. మృత్యువు వేరు, మోక్షం వేరు హేమంత్. మోక్ష శిఖరాన్ని మృత్యుతో ముడిపెట్టకూడదు, కేవలం గుణంతోనే ముడిపెట్టాలి. శ్రీశైలం అనేది ఎంతో మంది యోగులు మునులు తిరుగాడిన చోటు. మహాశక్తి అంతా ఆ శ్రీశైలంలోనే ఉంది. ఆ శివుడి విషయంలో మనం తక్కున ఏవేవో ఊహించుకోకూడదు హేమంత్. ఎందుకంటే అక్కడి వాస్తు చాలా అపురూపమైనది, వాస్తవాలు చాలా అపురూపమైనవి. అంత గొప్పగా ఈశాన్యపు పల్లంలో నది, నైరుతిలో కొండ, అక్కడ తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు హేమంత్. శ్రీశైలం గురించి చెప్పే భక్తితత్వాలు దారిని పోయేవాళ్ళు విన్నా వాళ్ళకెంతో పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీశైలం విషయంలోనూ ఆ మోక్ష శిఖరం విషయంలోనూ మనం లేనిపోనివి ఊహించుకోకూడదని హేమంత్. నువ్వేమీ ఆందోళన చెందకు. అమ్మ తలరాత ప్రకారం 6 నెలల్లో ఖచ్చితంగా ఒకటి జరగబోతుంది. అమ్మ ఇప్పుడున్న ఈ శరీరంతో ఉంటుందా లేదా, లేక అదృశ్య రూపంలో ఉంటుందా లేదా, మరెక్కడికైనా వెళ్తుందా, ఇవన్నీ మర్చిపో. ఇదంతా ఆ శివుడు ఆడుతున్న వింత నాటకం. దాన్ని మనం చూస్తూ ఉందాం. బయలుదేరు హేమంత్. అలాగే స్వామి. ఏమండీ శ్రీవారు, నీతోనూ నా సవతితోనూ నేను కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఈ నా సవతి గారు ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తున్నారు. చాలా కరెక్ట్గా చెప్పావు సువర్ణ. అమూల్య ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రాణిస్తుంది. వాళ్ళు ఏం చేసినా ఏమి అనతావు. ఎగ్జాంపుల్ నువ్వే. నేను సాక్ష్యాలతో ప్రూవ్ అయిన దాన్ని. నా విషయంలో కొంచెం మీరు సైలెంట్ గా ఉంటే బెటర్. ఆ వచ్చిన ఆవిడెవరో నాకు తెలియదు, కానీ ఆవిడ కళ్ళల్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది. మనసులో ఏదో కుట్ర పెట్టుకుని కావాలని దాన్ని దాస్తూ నటిస్తూ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అలాంటి ఆవిడికి ఈవిడ గారు సకల మర్యాదలు చేసి పంపించారు. అలాంటి
వారిని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు కాస్త ఆలోచించాలి కదా అమూల్య. చూడండి పార్థు గారు, నేనింటికి తీసుకొచ్చి మర్యాద చేసి పంపించింది వేరెవరినో కాదు, మనకి కావలసిన వాళ్ళని. ఆవిడెవరూ కాదు, ఐశ్వర్య గారికి యాక్సిడెంట్ అయితే కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్లారు కదా ఆవిడ్ని. గుళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోతే నీళ్లు చల్లి ఇంటికి తీసుకొచ్చాను. నో 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 నో, ఖచ్చితంగా ఆవిడే ఈ యాక్సిడెంట్ చేసుంటుంది. ఆవిడ యాక్సిడెంట్ చేసుంటుందా? అవును. అంతేకాదు, నీకు దగ్గరవ్వాలని గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించుంటుంది. ఇవన్నీ నువ్వెలా చెప్పగలవు? నేను ముఖాన్ని బట్టి, ముఖ కవళికలు బట్టి అంచనా వేసి చెప్పగలను. నువ్వే యాక్సిడెంట్ చేసుంటావని మేమంటున్నావని ఆ నిందని ఆవిడ మీద గింటేయాలని చూస్తున్నావా? అందరూ నీలాగే ఉండరు. పార్దు, నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. మంచి కోరి ఏ ఆడదైనా ఒకరి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కుడికాలు ముందు పెట్టి వస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో మంచి జరగాలని కోరుకుంటుంది కాబట్టి. కానీ ఆవిడ కావాలనే ఎడమకాలు ముందు పెట్టి మరీ వచ్చింది. అమూల్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నది నిజం కాదా? అమూల్య నీకు కూర్చోడానికి చోటిస్తే ఇప్పుడు అమూల్యని బయటికి పొమ్మని స్టేజ్కి తీసుకొస్తావా? ఇంకా చాలా ఆపుతారా?